ఇలా శనగపప్పు ఉడకబెట్టుకొని చాలా కూరల్లో వేసుకుంటారు. కానీ ది బెస్ట్ కాంబినేషన్ ఎప్పుడైనా సరే బీరకాయతో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ ఒక్కటే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈజీ డైజెషన్, వాటర్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ ఉంటుంది, ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇంత మంచి హెల్త్ ఉన్న టేస్ట్గా ఉండే ఈ బీరకాయ కర్రీ ఎలా చేయాలో మనమైతే ఇప్పుడు చూద్దాం. ముందుగా బీరకాయలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, నానబెట్టిన శనగపప్పు మినిమం ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి. ఈ బీరకాయ వచ్చేసి ఒక అరకిలో ఉందండి. ఇలా చివర్లో కట్ చేసుకోవాలన్నమాట. పీచు మొత్తం కూడా తీయకూడదు. ఈ బీరకాయకి టేస్ట్ ఏంటి అంటే ఆ పైన ఉండే పీచు మాత్రమేనండి. సో ఇలా ఏదైతే నొక్కులుగా ఉందో అంతవరకే తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కూడా నూనె తీసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని అవి కొంచెం చిటపట అన్న తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచేసుకోవాలి. తర్వాత 4 నుండి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చిటపట అనకుండా, అంటే పైన అంత పడకుండా ఇలా మూత అడ్డంగా పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ముందుగా పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కాస్త అటు ఇటు కలిపిన తర్వాత వెంటనే నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకోవాలి. అప్పుడే ఉడుకుతాయండి శనగపప్పు. ఎంత నానినా కానీ కొంచెం ముందుగానే వేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనకి బీరకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వెంటనే మళ్ళీ బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కాస్త పసుపు, కాస్తంత రాళ్ళ ఉప్పు రుచికి సరిపడా వేసుకొని కలుపుకోవాలి బాగా. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, ఒక యాలక్కాయ, అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, అడుగంటకుండా మళ్ళీ ఒక్కసారి కలిపి పెట్టుకోవాలన్నమాట. బీరకాయ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. బీరకాయ ఎంతోసేపు పట్టదు ఉడకడానికి. ఇందాక ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్తంత కారం, అంటే 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. మా కారం చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. మీరు కావాలంటే కారం తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, 2 స్పూన్ల వరకు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కరెక్ట్గా ఒక 5 నుండి 7 నిమిషాలు ఉడకపెట్టాలి. నేనైతే 5 నిమిషాలు మగ్గబెట్టానండి. తర్వాత వెంటనే ఇలా టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మనం మసాలా కూడా వేసుకోవాలి కాబట్టి శనగపప్పు ఉడికింది లేదు, జస్ట్ ఊరికే అలా నలిపి చూడండి. శనగపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. నేనైతే కొంచెం మసాలా వేసుకున్నాను ఇందులో. మొత్తం మనం ఎంతైతే చేసుకుంటామో అంతా వేసుకోకూడదు, ఎందుకంటే అది మిక్సీలో పడడానికి కొంచెం మనం ఎక్కువ వేసుకున్నాం అంతే. సో దీనిలో అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చెక్క, మొగ్గ, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేయడం వల్ల కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. కడుపులో మంట రాకుండా కొంచెమే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెమే వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి మధ్యలో. జస్ట్ మసాలా వేసిన తర్వాత ఒక 8 నిమిషాలు ఉడికితే సరిపోతుంది మొత్తం మీద. ఇలా మధ్యలో మూత తీసుకొని కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. చపాతీలోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను.